హలో 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 గాయ్స్, ఈ వ్లాగ్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు కాబట్టి మీకోసం ఈ పాట పెట్టి స్టార్ట్ చేస్తున్నా వ్లాగ్ని. రెండా రెండా Hey, hey! Senta poja tingkiri tingkiri vale. Joliku. That's it. ఇక బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. హలో గాయ్స్, హలో. ఇది నా డైలాగ్ కాదు. నా డైలాగ్ అయితే గుడ్ మార్నింగ్ రా బేటే ఆర్ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇది నా డైలాగు. సో ఇప్పుడు ఏమైందంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మారింది మొత్తం. ఇది నా ఇల్లు కాదు, నేను మా అత్తమ్మ ఇంట్లో ఉన్నా. సో ఏమైందంటే ఇవాళ కరెక్ట్గా పొద్దుగాల 7:30కి లేచిన. 7:30కి ఎందుకు లేచిన అంటే అక్కడ నేను పనుకునే బెడ్ పైన ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్ సడన్గా ఆగిపోయింది. అమ్మ, ఎండాకాలంలో ఫ్యాన్ ఆగిపోయింది. దీని అమ్మ నాకు మొత్తం ఇట్లా చెమటలు వస్తున్నాయి. అసలు ఆల్రెడీ తెలుసు మీకు, నేను ఒక స్వెట్ పర్సన్ అని. సో సడన్గా ఏమైందంటే అక్కడ ఫ్యాన్ స్విచ్ చేసింది, కానీ ఫ్యాన్ తిరుగుతలేదు. ఇది ఎక్కడదా అని నేను ఆ ఫ్యాన్ దగ్గర పోయినా. ఆ ఫ్యాన్ స్విచ్ దగ్గర పోయి ఫ్యాన్ ఆన్ ఆఫ్ చేసిన. సడన్గా స్విచ్లకి డ్రిర్ అని కరెంట్ షాక్ సౌండ్స్ వస్తున్నాయి. మా ఇదేం పొద్దుగా అనుకుని పక్కకు పడేసిన. నా దిండు తీసుకొని ఇంకో నా బెడ్రూమ్లోకి పోయి ఆడ ఫ్యాన్ స్విచ్ చేసిన. ఆ ఫ్యాన్ ఎట్లా అంటే నార్మల్గా స్లోగా తిరగాల్సిన ఫ్యాను ఫుల్ హై స్పీడ్లో జుయ్ అని తిరుగుతుంది. దీనమ్మ ఎప్పుడు తిరిగాను ఫ్యాన్ గింత స్పాట్ తిరుగుతుంది. సరేలే మనకే మంచిదే, అది పోతే ఇది వచ్చిందేమో అనుకున్నాను. నేను ఏం చేసిన అంటే ఇక నా ఈ ఫోన్ ఉంది కదా, నా ఫోన్ ఇప్పుడు నేను వాడుతున్నా OnePlus నాది. అది తీసుకుపోయి ఛార్జింగ్ పెట్టాను. నా పోర్ట్లో నా అడాప్టర్కి ఛార్జింగ్ పెట్టినా. ఛార్జింగ్ ఎక్కలేదు. నీ అమ్మ ఇది కొత్త ఫోన్, నీ అమ్మ ఛార్జింగ్ ఎక్కలేదు, ఏమైందని నేను ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయేసరికి ఏమో సడన్గా ఏదో అనిపించింది. ఈ అమ్మ ఇంటి కరెంటు ఒకేసారి హై వోల్టేజ్ వచ్చింది అనుకుంటా. నా అడాప్టర్ వీకింది, నా ఫ్యాన్ బీకింది, స్విచ్ బీకింది. ఆడ హై వోల్టేజ్కి ఫ్యాన్ పోయింది, మళ్ళీ ఇక్కడ స్విచ్ పోయింది. ఇక్కడ నా కొత్త ఫోన్ అడాప్టర్ పోయింది. బయట అడాప్టర్కి 5,000 నుంచి ఎంత అంటాడు వాడు. సో నాకు ఇక అట్లా అమ్మ ఏం చేయాలి అనుకున్నాను. అప్పుడే నా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి నేను మనీ గారు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ లో చెప్పిన పోలీసు వాళ్ళకి భయపడలేదు. వాని షాపుకి పోయి నా ఫోన్ ఛార్జింగ్ పెట్టినా, నా ఛార్జర్తోనే ఛార్జింగ్ పెట్టినా. అంతా ఓకే, సెట్ అయిపోయింది. దాని తర్వాత ఇంటికి వచ్చినాం. మా ఫ్రెండ్ గారి బామ్మర్దికి సంథింగ్ అది చేయాలంటే. సో ఎస్, అట్లా మేము మళ్ళీ ఈడికి వచ్చేసినాక మేము మా ఫ్రెండ్ కానీ బామ్మర్దికి అది ఇది అంటే మేము ఒక ఊరికి పోయినాం. ఆ ఊరి MRO ఆఫీస్కి పోయినాం. చూడొచ్చు మీరు ఇప్పుడు ఏమేమి చేసినాము ఆడ. యో ఫుల్ ఎండ, పిచ్చి లేసింగ్స్. నేను నా ఊర్లో MR ఆఫీస్ తిరగడే ఎక్కువ. ఇది ఏ ఊరు నేను చెప్పను. ఇల్లా కూడా తిరగాల్సి వస్తుంది. దీని అమ్మ రే, పిచ్చి లేస్తుంది. సో ఎస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చూడొచ్చు, ఇక్కడ నా వ్లాగ్స్ నేనే ప్లే చేసుకుంటున్నా. ఎస్ చూడొచ్చు. సరే, నీకు వేరే వీడియో పెడతావు. నా వేరే వీడియో ప్లే అవుతుంది ఇప్పుడు. ఇట్స్ కమింగ్ థోడా లేట్. ఎస్, వాడు నేనే నా బ్లాగ్స్ టీవీలో. ఎస్, సో ఇట్లా ఫ్యామిలీలు కూడా నా వీడియోస్ చూస్తే నాకు ఇప్పుడు అర్థమై ఫక్ ఆఫ్.
ఇట్లా ఫ్యామిలీస్ కూడా నా వీడియోస్ చూస్తాను అర్థమైంది. మంచిగా టీవీలో ఉంటే మొబైల్లో హ్యాపీగా చూసుకోండి. సో ఇవాళ ఒక మోటివేషన్ క్వైట్ చెప్తా, ప్లస్ ఒక క్రింజియెస్ట్ జోక్ చెప్తా. సో ఇవాళ క్వైట్ వచ్చేసి నేను ఇప్పటికిప్పుడు తయారు చేసిన, ఇప్పటికిప్పుడు నేను నా వ్లాగ్ చూసుకుంటూ ఇప్పటికిప్పుడు తయారు చేసిన. అది ఏంటంటే, నెవర్ బిలీవ్ హూ ఆర్ విత్ యూ. నెవర్ బిలీవ్ హూ ఆర్ విత్ యూ. నీతో ఎవరైతే నీ చుట్టుపక్కల ఉంటారో వాళ్ళని మాత్రం నమ్మకు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ముంచేసారు అనుకో, అసలు తేలుకోవడం చాలా కష్టం. సో ముందే నువ్వు చెప్పేసి నేను నమ్మనరా, నువ్వేమేం చేసుకో అని ముందే చెప్పేసావు అనుకో, వాళ్ళు కూడా క్లియర్ అయిపోతారు. ఇక అర్థమైంది కదా. సో ఎస్, క్రింజియెస్ట్ జోక్ వచ్చేసి, క్రింజియెస్ట్ జోక్ ఏంటంటే, మా ఫ్రెండ్ గారు వచ్చి అరే కోడి ముందా గుడ్డు ముందా అన్నాడు. నన్ను నేనేమన్నా అంటే, చదువుకోమమ్మా ప్లీజ్ అని నేను అన్నా. అరే అమ్మాయి మీకు ఏంట్రా రే, క్రింజియెస్ట్ జోక్స్ అంటే గిట్లనే ఉంటాయి. ఏంట్రా మీరు వచ్చి. సో ఏమైందంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చినంటే, ద మెయిన్ రీజన్, పొద్దుగాల 7:30 కాదు, ఒక 8 to 9 ఏమైందంటే, ఇంట్లో కరెంటు పోయింది. నేను కరెక్ట్గా అది మా ఎంఆర్ ఆఫీస్ అదంతా వాని పని అయిపోగొట్టుకొని వచ్చేసరికి ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 3 అవుతుంది కదా, కరెక్ట్గా 1:30కి ఇంటికి వచ్చేసినాం. 1:30 కూడా కరెంట్ రావట్లే. ఈ అమ్మ అప్పుడెప్పుడో పొద్దుగాల పోయిన కరెంటు ఇప్పుడు కూడా రావట్లే అని నేను ఫుల్ టెన్షన్ అయిపోయాను. దాని తర్వాత తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే అది కాదు, ఇదైంది అన్నారు. తర్వాత ఏదో ఇక సెట్ చేసి కరెంట్ తెచ్చిర్రు. కానీ మా ఇంటికి రావట్లేదు కరెంట్ ఎట్లా వస్తుందంటే హై వోల్టేజ్ వస్తుంది మా ఇంటికాడ. మళ్ళీ ఏదైనా స్విచ్, ఇప్పుడు నేను నా ఫోన్ అక్కడ నా ఇంట్లో ఛార్జింగ్ పెట్టాను, కానీ అడాప్టర్ అన్న విక్తుంది, లేకపోతే ఫోన్ అన్న విక్తుంది. సో అట్లా అన్నమాట, నేను ఇంటికాడ ఛార్జింగ్స్ ఇవన్నీ పెట్టలే. చక్కగా నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, ఇక్కడ నా ఫోన్ ఛార్జింగ్ పెట్టిన, ఛార్జింగ్ ఎక్కితే ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసిన. పొద్దు నుంచి నేను అసలు వ్లాగే స్టార్ట్ చేయలే. అటు పోయినా అక్కడ చిన్న వీడియోస్ అన్నీ తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన. సో నేను అన్నట్టుగా క్వైట్ అయిపోయింది, క్రింజియెస్ట్ జోక్ అయిపోయింది, వ్లాగ్ అయిపోయింది. వచ్చే వ్లాగ్లా కలుసుకుందాం రా బేటే, బాయ్ బాయ్. సౌండ్ వస్తున్నాయి, ఆ సౌండ్ అది నేనే అది నేనే అది నేనే అది నేనే అది నేనే.